తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. కావున ఎవరు నా ఆత్మస్వరూపమును కలిగియుండుటనే తమ జీవితమునకు ఆశ్రయ స్థలముగా ఉనర్చుకొని ఉన్నారో, ఎవరు నాపై తప్ప మరి ఏ ఇతరమునందును శ్రద్ధ కలిగి ఉండరో, ఓ అర్జున, అట్టి శ్రేష్ఠులగు తత్వజ్ఞుల కొరకు నేనెల్లప్పుడూ కర్పూరపు దివిటీని వెలిగించి వారి కొరకు నేను స్వయముగా దీపము పట్టువాడనై వారికి ముందుగా నడుతును. అజ్ఞానమనడి రాత్రియందు ఉండిడి అంధకారమును నాశమునర్చి వారి కొరకు నేను అక్షయ ప్రకాశోదయమునొనర్తును. ప్రియభక్తుల ప్రేమ విధానము ఈ విధముగా శ్రీకృష్ణుడు చెప్పిన మీదట అర్జునుడు ఇటలనెను, నేనిప్పుడు పూర్తిగా తృప్తి పొంది తిని. ఓ ప్రభు వినుడు, తాము నాకు గల సంసారమనడి మాలిన్యమును దూరమునర్చితిరి. నేనిప్పుడు జనన మరణాగ్ని నుంచి ముక్తుడనైతిని. నేడు నాకు నిజమగు జీవిత రహస్యము బోధపడి జన్మ సార్థకమైనటుల విశదమగుచున్నది. నేడు నా జీవితము కృతకృత్యమైనది. నేడు నా సౌభాగ్యోదయమైనది. ఏలనన నేడు పరమేశ్వర ప్రసాదిత వాణి నా కర్ణములను అలంకరించినది. నేడీ వాణీ ప్రకాశము వలన నా లోపల బయట గల భ్రమ పటలము తొలగిపోయినది. అందుచే ఈ సమయమున నాకు తమ సత్యస్వరూప దర్శన మగుచున్నది. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. ఈ జగత్తుకు విశ్రాంతి స్థానముగు పరబ్రహ్మము తామే. ఓ జగన్నాథ, తాము పరమ పవిత్రులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురుకును పరమదేవులు తామే. 25వ తత్వమగు పురాణ పురుషులు తామే. తామే మాయాతీతులు, స్వయం సిద్ధమగు జగత్స్వాములు. జన్మబంధమున ఎన్నడునూ పడనివారు తామే. నాకిప్పుడీ విషయము చక్కగా బోధపడినది. భూత భవిష్యత్ వర్తమానములనడి త్రికాలములకును తామే సూత్రధారులు. ఈ జీవాత్మకు తామే అధిపతులు. ఈ బ్రహ్మాండ పరిపాలకులు తామే. ఇదంతయు నాకు చక్కగా బోధపడినది. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఈ జ్ఞానము ఇంకొక రీతిని కూడా పరీక్షించవచ్చును. ఇప్పటి వరకు పుట్టిన గొప్ప గొప్ప శ్రేష్ఠులగు మహర్షులు కూడా తమ్ము ఆ విధముగానే వర్ణించిరి. వారు చేసిన వర్ణనలందలి యాథార్థ్యము నాకిప్పుడు చక్కగా అనుభవమైనది. ఈ దేవతలందరూ తమ ప్రసాద ఫలములే. ఈ విధముగా నారదుడు ఎల్లప్పుడూ నా వద్దకు వచ్చి మీ గుణగీతమును గానమొనర్చుచుండును. కానీ అందలి అర్థము నాకు బోధపడేది కాదు. అందుచే నేనా గాన మాధుర్యమును మాత్రము ఆస్వాదించుచుండెడివాడను. గ్రుడ్డివారి గ్రామమున సూర్యప్రకాశము కలుగుచో ఆ గ్రుడ్డివారు కేవలము ఆ సూర్యకిరణ సుఖమును మాత్రమే అనుభవించగలరు. అంతేగాని వారు సూర్యప్రకాశము ఎటులా అనుభవించగలరు? ఇదే విధమున నారదుడు నా వద్దకు వచ్చి ఆధ్యాత్మ గీతములను గానమనర్చినప్పుడు ఆ రాగరాగిణుల వలన బయటకు కనిపించు మాధుర్యము మాత్రమే నా మనస్సుకు రుచించుచుండెడిది. ఇంతకు మించి నాకేదియూ బోధపడేది కాదు. అసితుడు మరియు దేవలుడు అనడి ఋషుల నోటి నుండి కూడా మీ స్వరూప వర్ణనమును వింటిని. కానీ ఆ సమయమున నా మనోవృత్తి విషయ విషముచే నిండియుండెను. ఆ విషయ విష ప్రాబల్యం ఆధిక్యము వలన
ఆ సమయమున మధురమగు ఆధ్యాత్మ విద్య కూడా నాకు కటువుగా ఉండెను. కటువగు విషయములు కూడా మధురముగా తోచుచుండెను. ఇక ఇతరులను గురించి ఎలా? స్వయముగా వ్యాస మహర్షి కూడా మా ఇంటికి వచ్చి ఎల్లప్పుడూ మీ స్వరూప వర్ణనమును చేయుచుండెడివారు. కానీ చీకటిలో చింతామణి దొరికినప్పుడు ఇది చింతామణి కాదు అని పారవేసి, మరల పగులు వచ్చినప్పుడు ప్రకాశమున దాని స్వరూపమును గుర్తించి ఇది చింతామణియే అన్నట్టుల ఆ వ్యాసాది మహర్షుల వాణి జ్ఞానరత్నముల గని అయినప్పటికీ, ఓ శ్రీకృష్ణ మహారాజా, అప్పుడు సూర్య సమానులకు తాము లేనందువలన తమ ప్రకాశము కూడా లేకుండెను. అందుచే నేను జ్ఞానరత్నములను గుర్తించజాలకపోతిని. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ, నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః. కానీ ఇప్పుడు తమ వాక్యకిరణ ప్రసారమైనది. అందుచే నేనిప్పుడు ఆ ఋషులు చెప్పిన మార్గమును గుర్తించసాగితిని. ఓ దేవా, వారి వాక్కులు జ్ఞానబీజములే అయినప్పటికీ అవి హృదయమనడి భూమిలో అదే విధముగా పడియున్నవి. కానీ ఇప్పుడు దానిపైన అనగా హృదయ భూమిపైన తమ ప్రసాదమనడి వర్షము కురియుటచే ఆ బీజములు మొలకరించినవి. వాటి యందు ఏకవాక్యతయనడి ఫలము కాచినది. నారదాది మహర్షుల వాక్కులు నదుల వంటివి. కానీ ఆ నదుల ద్వారా నేడు నేను ఏకవాక్యతయనడి అపార సుఖ సాగరమునైతిని. ఓ ప్రభు, నేనీ జన్మలో చేసిన ఉత్తమ పుణ్యకార్యములన్నింటనూ ఓ సద్గురు తాము నాకివ్వగలిగిన వస్తువును ఇవ్వగల సామర్థ్యము లేనే లేదు. తమ కృప కలుగనంత వరకు నాకేదియూ బోధపడుచుండెడిది కాదు. కానీ దైవము అనుకూలించినప్పుడు చేసిన ప్రతి ప్రయత్నమును తనంత తానే ఫలించును. ఇదే విధమున వినినట్టి చదివినట్టి జ్ఞానము కూడా గురుకృప కలిగినప్పుడే ఫలదాయకమగును. తోటమాలి జీవితమంతయు చాలా ఎక్కువగా కష్టించి మొక్కలకు నీరు పోయిచుండును. కానీ వసంత ఋతువు వచ్చినప్పుడు మాత్రమే ఆ మొక్కల నుండి ఫలప్రాప్తి అగును. ఓ మహారాజా, విషజ్వరము పూర్తిగా తగ్గినప్పుడే మధుర వస్తు మాధుర్యము అనుభవమగును. ఇంద్రియములు, వాక్కు మరియు ప్రాణవాయువుల జన్మ ఎప్పుడు సార్థకమగును? వాటి యందు చైతన్యము సంచరించినప్పుడే. ఇదే విధమున సాహిత్యమును మనసారా మధించుట వలన గాని లేదా యోగాదులను అభ్యసించుట వలన గాని వీటి వలన వాస్తవిక ఫలితం ఎప్పుడు కలుగును? గురుదేవుని కృప కలిగినప్పుడే. ఈ రీతిని ఆత్మానుభవ రంగమున రంగరింపబడిన అర్జునుడు నిస్సంశయుడై కీలుబొమ్మ వలె నాట్యమునర్చసాగెను. మరియు ఇట్లా చెప్పసాగెను: ఓ దేవా, మీ మాటలు చక్కగా నా మనసున నాటుకొనినవి. పరబ్రహ్మ స్వరూపుడవగు ఓ శ్రీకృష్ణ, దేవతల లేదా దానవుల బుద్ధి కూడా మీ సత్యస్వరూపమును ఆకలింపు చేసుకొనజాలదని నాకిప్పుడు పూర్తిగా తెలిసినది. అంతేకాక మీ బోధ లేకుండా కేవలము తన బుద్ధి బలము వలననే జ్ఞానమును పొందదలిచిన వాడు నిరాశను పొంది తీరవలనని కూడా నాకిప్పుడు చక్కగా విశ్వాసము కలిగినది.